ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని అయితే వేడుకుందాము. ఇది చాలా మంచి వీడియో, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి దేవి ఆశ్రమం ఉంది కదా, నేను ఎప్పుడు మన ఛానల్లో వీడియోస్ పెడుతుంటాను. 1001 శ్రీచక్రాలు, అలాగే ఇప్పుడు మనకి కోటిలింగాలు దేవాలయం కూడా ప్రారంభం కానుంది ఈ ఆశ్రమంలోన. చాలా పెద్ద ఆశ్రమంలో ఈ గురువుగారు బాలభాస్కర్ శర్మ గారు అమ్మగారు అనమాట. వారాహి నవరాత్రుల్లోన వారాహి అమ్మవారికి అభిషేకాలు, పూజలు అవన్నీ అయితే ప్రారంభించారు. ఇది మీరు చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే దీనికి ఒక విశేషం కూడా ఉంది. ఏంటంటే మేము మా సత్యసాయిబాబా మందిరం బ్యాచ్ అందరం కలిసి గురువుగారి దగ్గరికి అనమాట ఒకసారి వెళ్ళాము. మేము ఈ మధ్యన వెళ్తే గురువుగారిని అడిగాము, మేము సౌందర్యలహరి నేర్చుకున్నాము, అమ్మవారి దగ్గర పారాయణం చేస్తాము అని, ఈ శుక్రవారం చేస్తాము అని అంటే, ఈ శుక్రవారం నాడు బెంగళూరు నుంచి ఒక గ్రూప్ వస్తున్నారమ్మా, వాళ్ళు దుర్గా సప్తశతి నేర్చుకున్నారంట, అది అమ్మవారి దగ్గర చదవాలని, ఈ శుక్రవారం అవ్వదు, నెక్స్ట్ శుక్రవారం మీరు చదవండి అని చెప్పారనమాట గురువుగారు. నెక్స్ట్ శుక్రవారం మేము సౌందర్యలహరి అమ్మవారి దగ్గర చదవడానికి వెళ్తాము. వీలుంటే నేను ఆ వీడియో పెడతాను వీలుంటే. అయితే ఈ బెంగళూరు వాళ్ళందరూ ఈరోజు, ఈ శుక్రవారం నాడు అంటే ఈరోజు అనమాట, ఈరోజు అంటే నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కదా వీడియో, శుక్రవారం నాడు అనమాట వెళ్ళి దుర్గా సప్తశతి చదివారంట. బెంగళూరు నుండి వచ్చి చదివారంట. వాళ్ళ మాటల్లో వాళ్ళ ఆనందం కూడా ఉంటుంది ఈ వీడియోలోనే, మీరు చివరి వరకు అయితే చూడండి. అయితే ఇంకొక విశేషం ఏంటంటే, చెప్పాను కదా మేము గురువుగారిని సౌందర్యలహరి చదువుతామని అడగడానికి వెళ్ళామని. అప్పుడైతే ఒక ఫ్యామిలీ వచ్చారనమాట, 2 పిల్లలు, భార్య భర్తలు. ఇదే ఈ ఆశ్రమం గురించి తెలుసుకొని బెంగళూరు నుండే వచ్చారంట. వాళ్ళు కూడా మొత్తం అంతా చూస్తున్నారు. ఆ రోజు మేము గురువుగారిని అడగడానికి వెళ్ళాము కదా, అక్కడ కూర్చున్నాము. అమ్మ డిస్టర్బెన్స్ చేస్తున్నాను ఏమనుకోకండి అని చెప్పి ఆ ఫ్యామిలీ వచ్చి ఈ ఆశ్రమం గురించి విని మేము అమ్మవారిని చూడడానికి వచ్చామమ్మా అని ఆ గురువుగారిని చూస్తే, మాకు ఆ గురువుగారి ముఖంలోని కళ చూస్తే మాకు అసలు ఎంతో ఆనందంగా ఉంది, అమ్మవారు మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది అమ్మ అని ఎంత సంతోషంగా ఆశ్రమం అంతా చూసుకొని మళ్ళీ మేమందరము ఒక గ్రూపుగా వస్తాం గురువుగారు, అమ్మ వస్తామమ్మ అని మాకు కూడా తెలియచేసి అయితే వెళ్ళిపోయారు ఆ బ్యాచ్. ఇది చాలా విశేషం కదా, నేను అందుకే ఎప్పుడు మీకు చెప్తుంటాను, ఒక్కసారి వీలుంటే మీరు ఎవరు ఈ వీడియో చూసినా, తెలియని ఊరు నుండి చూసినా సరే ఈ ఆశ్రమంకి అయితే ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిదని నేను తెలియచేస్తున్నాను. అయితే ఈ వారాహి నవరాత్రుల్లో ప్రారంభం భాగంలోన ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా గురువుగారు అమ్మగారు వారాహి అమ్మవారికి అభిషేకం చేస్తారు. పెద్ద శ్రీచక్రం ఉంటుంది కదా, దాని దగ్గర అమ్మవారిని పెట్టయితే చేస్తారు, భక్తులందరూ వస్తారు. అందులో భాగంగా విశేషంగా బెంగళూరు వాస్తవ్యులైతే వచ్చి శ్రీచక్రాలకి పూజలు, దీపాలు అన్నీ చేసి దుర్గా సప్తశతి పారాయణం చేశారు, ఖడ్గమాల కూడా చేశారంట. ఆ ఆనందం వాళ్ళ మాటల్లో వీడియో చివర ఉంటుంది, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే గురువుగారు వేదం చదువుతూ అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు కదా అమ్మగారు గురువుగారు. మనము ఈలోగా వారాహిదేవి అష్టోత్తరం అయితే చేసుకుందాం, మీరు పూర్తిగా తప్పకుండా వినండి. ముందుగా గణపతి పూజ చేసి మనము అష్టోత్తరం అయితే మొదలు పెట్టుకుందాం. ఓం గణనాన్త్వా గణపతిగిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः. इति श्रीवाराहीदेवी अष्टोत्तरशतनामावली. ఓం వరాహవదనాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం వరరూపిణ్యై నమః, ఓం క్రోడాననాయై నమః, ఓం కోలముఖ్యై నమః, ఓం జగదంబాయై నమః, ఓం తారుణ్యై నమః, ఓం విశ్వేశ్వర్యై నమః,
ఓం శంఖిన్యై నమః ఓం చక్రిణ్యై నమః ఓం ఖడ్గశూలగదాహస్తాయై నమః ఓం ముసలధారిణ్యై నమః ఓం హలసకాది సమాయుక్తాయై నమః ఓం భక్తానామభయప్రదాయై నమః ఓం ఇష్టార్థదాయిన్యై నమః ఓం ఘోరాయై నమః ఓం మహాఘోరాయై నమః ఓం మహామాయాయై నమః ఓం వార్తాళ్యై నమః ఓం జగదీశ్వర్యై నమః ఓం అంధే అంధిన్యై నమః ఓం రుంధే రుంధిన్యై నమః ఓం జంభే జంభిన్యై నమః ఓం మోహే మోహిన్యై నమః ఓం స్తంభే స్తంభిన్యై నమః ఓం దేవేశ్యై నమః ఓం శత్రునాశిన్యై నమః ఓం అష్టభుజాయై నమః ఓం చతుర్హస్తాయై నమః ఓం ఉన్మత్తభైరవాంకస్తాయై నమః ఓం కపిలలోచనాయై నమః ఓం పంచమ్యై నమః ఓం లోకేశ్యై నమః ఓం నీలమణిప్రభాయై నమః ఓం అంజనాద్రిప్రతీకాసాయై నమః ఓం సింహారూఢాయై నమః ఓం త్రిలోచనాయై నమః ఓం శ్యామలాయై నమః ఓం పరమాయై నమః ఓం ఈశాన్యై నమః ఓం నీలాయై నమః ఓం ఇందీవర సన్నిభాయై నమః ఓం ఘనస్తన సమోపేతాయై నమః ఓం కపిలాయై నమః ఓం కళాత్మికాయై నమః ఓం అంబికాయై నమః ఓం జగద్ధారిణ్యై నమః ఓం భక్తోపద్రవనాశిన్యై నమః ఓం సుగుణాయై నమః ఓం నిష్కళాయై నమః ఓం విద్యాయై నమః ఓం నిత్యాయై నమః ఓం విశ్వశంకర్యై నమః ఓం మహారూపాయై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం మకేంద్రితాయై నమః ఓం విశ్వవ్యాపిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం పశూనామభయంకర్యై నమః ఓం కాళికాయై నమః ఓం భయదాయై నమః ఓం బలిమాంసమహాప్రియాయై నమః ఓం జయభైరవ్యై నమః ఓం కృష్ణాంగాయై నమః ఓం పరమేశ్వరవల్లభాయై నమః ఓం సుధాయై నమః ఓం స్తుత్యై నమః ఓం సురేశాన్యై నమః ఓం బ్రహ్మాదివరదాయిన్యై నమః ఓం స్వరూపిణ్యై నమః ఓం సురాణామభయప్రదాయై నమః ఓం వరాహదేహ సంభూతాయై నమః ఓం శ్రోణీవారాలసే నమః ఓం క్రోధిన్యై నమః ఓం నీలాస్యాయై నమః ఓం శుభదాయై నమః ఓం అశుభవారిణ్యై నమః ఓం శత్రూణాం వాక్స్తంభనకారిణ్యై నమః ఓం శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః ఓం శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః ఓం శత్రూణాం అక్షిస్తంభనకారిణ్యై నమః ఓం శత్రూణాం జిహ్వాస్తంభనకారిణ్యై నమః ఓం శత్రూణాం జిహ్వాస్తంభిన్యై నమః ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః ఓం సర్వశత్రుక్షయంకర్యై నమః ఓం సర్వశత్రుసాధనకారిణ్యై నమః ఓం సర్వశత్రువిద్వేషణకారిణ్యై నమః ఓం భైరవీప్రియాయై నమః ఓం మంత్రాత్మికాయై నమః ఓం యంత్రరూపాయై నమః ఓం తంత్రరూపిణ్యై నమః ఓం పీఠాత్మికాయై నమః ఓం దేవదేవ్యై నమః ఓం శ్రేయస్కర్యై నమః ఓం చింతితార్థప్రదాయిన్యై నమః ఓం భక్తాలక్ష్మీ వినాశిన్యై నమః ఓం సంపత్ప్రదాయై నమః ఓం సౌఖ్యకారిణ్యై నమః ఓం బాహువారాక్యై నమః ఓం స్వప్నవారాక్యై నమః ఓం భగవత్యై నమః ఓం ఈశ్వర్యై నమః ఓం సర్వాధారాయై నమః ఓం సర్వారాధ్యాయై నమః ఓం సర్వమయాయై నమః ఓం సర్వలోకాత్మికాయై నమః ఓం మహిషాసనాయై నమః ఓం బృహద్వారాహ్యై నమః ఇతి శ్రీ వారాహీదేవి అష్టోత్తరశతనామావళి సంపూర్ణం. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాసామ్యహం దేవీ గృహేణ హలధారిణి సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. అమ్మవారికి
పూజ అంతా అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత గురువుగారు చక్కగా అందరికీ ప్రవచనం కూడా చెప్పారు. ఈలోగా శ్రీచక్రాల దగ్గర ఆ బెంగుళూరు వాస్తవ్యులందరూ చండీ సప్తశతి పారాయణము, అలాగే మనకి ఇంకా ఖడ్గమాల పారాయణం కూడా చేశారు. మనము ఇప్పుడు ఖడ్గమాల కూడా చేసుకుందాము. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రतीं సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. ఓం నమస్త్రిపురసుందరీ హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్నే భేరుండే వక్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రే సమయీ షష్ఠీ సమయీ ఉడ్డీసమయీ చర్యానాథమయీ లోపాముద్రమయీ అగస్త్యమయీ కాలతాపనమయీ ధర్మాచార్యమయీ ముక్తకేళీశ్వరమయీ దీపకళానాథమయీ విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయీ తేజోదేవమయీ మనోజదేవమయీ కళ్యాణదేవమయీ వాసుదేవమయీ రత్నదేవమయీ శ్రీరామానందమయీ అణిమా సిద్ధే లఘిమా సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే ఈశత్వ సిద్ధే వసిత్వ సిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తి సిద్ధే ఇచ్ఛా సిద్ధే ప్రాప్తి సిద్ధే సర్వకామ సిద్ధే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుశే సర్వఖేచరి సర్వబీజే సర్వయోనే సర్వత్రిఖండే త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయోగిని కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి సర్వాసా పరిపూరక చక్రస్వామిని గుప్తయోగిని అనంగకుసుమే అనంగమేఖలే అనంగమదనే అనంగమదనాతురే అనంగరేఖే అనంగవేగిని అనంగాంకుశే అనంగమాలిని సర్వసంక్షోభన చక్రస్వామిని గుప్తతరయోగిని సర్వసంక్షోభిని సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వసమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిని సర్వవశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్థసాధికే సర్వసంపత్తిపూరణి సర్వమంత్రమయి సర్వద్వంద్వక్షయంకరి సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయయోగిని సర్వసిద్ధిప్రదే సర్వసంపత్ప్రదే సర్వప్రియంకరి సర్వమంగళకారిణి సర్వకామప్రదే సర్వదుఃఖ విమోచని సర్వమృత్యు ప్రశమని సర్వవిఘ్న నివారిణి సర్వాంగ సుందరి సర్వసౌభాగ్యదాయిని సర్వార్థ సాధక చక్రస్వామిని కులోత్తీర్ణ యోగిని సర్వజ్ఞే సర్వశక్తే సర్వైశ్వర్య ప్రదాయిని సర్వజ్ఞానమయి సర్వవ్యాధి వినాశిని సర్వాధార స్వరూపే సర్వపాపహరే సర్వానందమయి సర్వరక్షా స్వరూపిణి సర్వేప్సిత ఫలప్రదే సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగిని వసిని కామేశ్వరి మోదిని విమలే అరుణి జయిని కౌళిని సర్వరోగ హర చక్రస్వామిని రహస్యయోగిని బాణిని చాపిని పాసిని అంకుశిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అతి రహస్య యోగిని శ్రీ శ్రీ మహాభట్టారికే సర్వానందమయ చక్రస్వామిని పరాపర రహస్య యోగిని త్రిపురే త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపురవాసిని త్రిపురాశ్రీ త్రిపురమాలిని త్రిపురాసిద్ధే త్రిపురాంబ మహాత్రిపుర సుందరి మహామహేశ్వరి మహామహారాజ్ఞి మహామహాశక్తే మహామహాగుప్తే మహామహాజ్ఞప్తే మహామహానందే మహామహాస్కంధే మహామహాశయే మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞి నమస్తే 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 నమః. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ.
అయితే ఇది వారాహి అమ్మవారి నవరాత్రుల్లో మన దేవీపురంలో దేవి ఆశ్రమంలో జరిగిన వారాహి అమ్మవారి అభిషేకము, హారతులు, అలాగే శ్రీచక్రాలకి పూజలు అన్నీ విశేషంగా జరిగాయి. చాలామంది భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. అలాగే మనందరికీ కూడా ఈ దేవీపురంలో వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. చాలా విశేషమైన అమ్మవారు. ఇలాంటి ఆశ్రమం అయితే ప్రపంచంలో కూడా ఎక్కడా లేదని చెప్తారు. మీకోసమైతే నేను ఈ వీడియో చేశాను. ఇంకా బెంగళూరు వాస్తవ్యులు వాళ్ళ అనుభవాలు ఇక్కడికి వచ్చి దుర్గా సప్తశతి చదివారు కదా, అవి అయితే మీరు ఇప్పుడు వినండి. మేము దుర్గా సప్తశతి ఒక సంవత్సరము 1 సంవత్సరం నేర్పించినాము. నేర్పించినప్పుడు ప్రతి నెలను మేము సమర్పణ చేస్తూ ఉన్నాము, దేవుడికి పారాయణం చేస్తూ ఉన్నాము. ఈ ఒక పూర్తి పారాయణం అయిన తర్వాత ఇక్కడ లలితా దేశం శ్రీచక్ర 1001 శ్రీచక్రం దగ్గర దేవికి దుర్గా సప్తశతి పారాయణము, తిరుగా ఖడ్గమాల పారాయణం చేసి మేము సమర్పణ చేసినాము. మాకంతూ చాలా అంటే చాలా విన్నారు కదా వాళ్ళ అనుభవాలు. ఎంతో ఆనందంతో ఇలాగా శ్రీచక్రాలకి హారతలు అవి ఇచ్చి దుర్గా సప్తశతి పారాయణము, అలాగే మనకి ఖడ్గమాల పారాయణం కూడా చేసుకున్నారు. వాళ్ళు ప్రతి నెల కూడా అమ్మవారికి సమర్పించుకుంటారట. దుర్గా సప్తశతి నేర్చుకున్నారు కదా, అందుకని ప్రతి నెల పౌర్ణమికి అమ్మవారికి పౌర్ణమికి అమావాస్యలకి సమర్పించుకుంటారట. ఆ సమర్పించుకోవడాలన్నీ పూర్తయ్యాయి. విశేషంగా అమ్మవారి దగ్గర సమర్పించుకుందామని బెంగళూరు నుండి అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర దుర్గా సప్తశతి పారాయణము, అలాగే ఖడ్గమాల పారాయణము చేసుకున్నారు ఈ భక్తులందరూ. మీకోసం నేను ఈ వీడియో అంతా చూపించాను. తప్పకుండా ఒకసారి మన దేవి ఆశ్రమాన్ని దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.